శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈవిడ తమిళ పాట పాడేటప్పుడు ఎస్ఎం సుబ్బయ్యనాయుడు గారని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన మురిపించే మువ్వలని తమిళ్లో తీస్తున్నారు. ఎస్ఎం సుబ్బయ్యనాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్. అందులో ఒక కాంపిటీషన్ పెట్టాడు ఆయన. ఒక సావిత్రి గారి క్యారెక్టర్, అందరూ సావిత్రి గారు యాక్ట్ చేస్తున్నారు. ఒక నాదస్వరం వాయిస్తుంటే దానికి పాడుతుంది ఈవిడ, సావిత్రి గారు ఆ సినిమాలో. నీలీల పాడేదేవ. తర్వాత వాయిస్కిను నాదస్వరానికి చాలా తేడా ఉంటుంది. ఆయన ఎట్టాగైనా తిప్పొచ్చు. వాయిస్లో మెలకువలు గమకాలు చాలా వస్తాయి. ఆ గమకాలు పాడటం అనేది వాయిస్ కష్టం. అది ఎవరు పాడతారని ఆలోచిస్తే చలపతిరావు గారి దగ్గర తమిళ రికార్డింగ్ అయింది కదా, అందరూ ఇంజనీర్లు అందరూ చెప్పారు ఆవిడకి. ఆవిడ చెప్పేది ఆవిడ ఒక్కతేనంటే పాడగలరు, పైగా ఇప్పుడే వస్తుంది ఆవిడ లేత వాయిస్ కూడా చాలా ఎటు తిప్పితే ఆవిడ తిరిగే వాయిస్, ఆవిడ తీగలాగా ఉంటుంది వాయిస్ అని చెప్పారు. అక్కడి నుంచి కాంపిటీషన్ పాట దాదాపుగా 7-8 నిమిషాలు పాట అండి. ఛాలెంజ్గా తీసుకుని పాడింది. అసలు నభూతో నా భవిష్యత్తు అని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, దర్శకుల దగ్గర నుంచి మొత్తం జానకి గారిని ఆకాశానికి ఎత్తేశారు ఆ పాట పాడటం అనేది కష్టం. పెద్ద కాంపిటీషన్. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత ఇలాగా ఈ పాటతోటి దాదాపుగా అన్ని భాషల వాళ్ళు పాడడానికి వచ్చారు. అన్ని భాషల వాళ్ళు పాడవాళ్ళు దాదాపుగా 6 భాషల్లో అచిరకాలంలోనే, సంవత్సరం లోపులోనే 100 పాటలు పాడేసింది. 6 భాషల్లో, 6 లాంగ్వేజెస్లో. అంటే కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, ఇంకో ఒరియా కూడా పాడింది ఈవిడ. అక్కడే అప్పటికప్పుడు పాడిన 100 పాటలు ఇవి. తర్వాత పెండేల నాగేశ్వరరావు గారు బావమరదల సినిమా తీస్తూ నీలి మేఘాలలో గాలి కెరటాలలో ఆ పాట పాడిన తర్వాత ఇది విన్నారు బిఎన్ రెడ్డి గారు విని జానకి గారిని పిలిపించి, అమ్మా నువ్వు నా పిక్చర్లో పాట పాడతావమ్మా అన్నారు. అదేంటి సార్ అలా అంటారు, పెద్ద డైరెక్టర్ మీరు, ఎప్పుడైనా పాడతాను సార్, మీరు పిలవాలే కానీ అన్నారు. అప్పుడు పూజా ఫలంలో పాట, పగలే వెన్నెల జగమే ఊయల, ఎంత పాపులరో మనకు తెలిసింది. ఆ పాట ఏది జమున గారు పియానో మీద పాడేది. ఆ పాట 2 రాగాలు కాంబోజీ తోడి కలిపి పాడిన పాట. అది ఎక్స్ట్రాడినరీగా పాడేసింది. అంటే స్వరజ్ఞానం ఆవిడ ఆయన గ్రహించిన దానికంటే ఈవిడ గ్రాస్ చేయటం ఎక్కువ. ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకెళ్ళి సంగీతం నేర్చుకున్నారు ఆవిడ, అన్నీ తెలుసు ఆవిడకి. అయినా కూడా విపరీతమైన సంగీత జ్ఞానాన్ని సాధించింది ఆవిడ. ఒకవేళ ఆయన పైడి స్వామి గారు ఇది లేకపోయినా ఇంటికి వచ్చి అలా చేస్తూ ఉండేది ఆవిడ, ప్రాక్టీస్ చేస్తూ ఉండేది సంగీతం. ఏది ఇక్కడికి వచ్చిన తర్వాత కచేరీలు చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇది కానివ్వండి, ఇక అక్కడి నుంచి ఆవిడకి తిరుగులేని ఇదైంది. ఇక ఇళయరాజా గారికి అయితే విపరీతమైన నచ్చేసింది ఈవిడ వాయిస్. తమిళ్లో ఎక్కువ పాటలు పాడారు ఆవిడ. తమిళ్లో ఎక్కువ పాటలు పాడి ఇళయరాజా గారికి నచ్చిన గాయని ఈవిడ. మిగతా అన్ని చెప్పాను కదండి ఆవిడ. తర్వాత ఇలా పాడుతుండగా ఇక వరుసగా తిరుగులేని గాయన అయిపోయింది ఈవిడ. ఇక ఏ పాటలు వచ్చినా సుశీల్ గారు జానకి గారు తమిళనాడు మన తెలుగు అమ్మాయిలు బాగా ఏలేశారు. అంటే ఆవిడ గారు కూడా అన్ని భాషలనండి, తుళు, ఒరియా, పంజాబీ, ఇక వాట్ నాట్, దాదాపుగా 20 భాషల్లో ఆవిడ నాకు తెలిసి పాడేశారు ఆవిడ. తర్వాత హరిప్రసాద్ చౌరాసి అని ఫ్లూటు ఆయన విశ్వనాథ్ గారు కూడా సిరివెన్నెల్లో తీసుకొచ్చారు. ఆయన సంగీత దర్శకత్వంలో పాడించారు ఆవిడ ఆయన. తర్వాత బిస్మిల్లా ఖాన్ ఇది ఉంది కదా, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, ఆవిడతో కలిపి జుగల్బందీ లాగా పాడారు ఈవిడ కచేరీ దీంట్లో రివర్స్. అంటే ఇద్దరు పాట అదే నీళ్ళ పాడేది వేళ లాగానే కరెక్ట్. అదే ఈవిడ ఆయన వాయిస్తుంటే ఈవిడ పాడటం. అంటే ఇద్దరు కలిసి ప్రదర్శనలు చేశారు. అంటే ఇద్దరు కలిసి ఆయన వాయిస్తుంటే ఈవిడ పాడటం. అలాగా
ఈవిడ పాడితే ఆయన వాయించటం, ఓకే. అలాగా ప్రదర్శనలో ఇచ్చారు. తర్వాత నర్తనశాలలో నరవరావు కురువర రామారావు గారి పాట, ఆ తర్వాత తొలిసారి మిమ్మల్ని జంజాల గారి పాట, ఓకే. చూసింది మొదలు. ఆ తర్వాత ఇక అతి ఇంపార్టెంట్ పాట ఇక రామోజీరావు గారి జీవిత దీంట్లో చిత్రాల్లో మేటి అన్న చిత్రం ప్రతిఘటన. ఈ దుర్యోధన దుశ్శాసన భంగంలో సూపర్ పాట. అది పాడింది, ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఏడుపు, అవన్నీ పిలిపించి ఆ పాటకే వన్నె తెచ్చిన ఇది వేటూరు గారు కూడా ఆవిడ అమ్మ దండం పెట్టేశారండి. అంతటి అంతఃపురంలో కూడా ఆ పాట ఉంది కదండి, చిన్న పాప సూర్యుడు. అదే చిన్నపిల్ల పాట, దానికి అవార్డు కూడా వచ్చింది. అంటే దాదాపుగా ఈవిడికి 10 నంది అవార్డులు వచ్చినాయండి. 10 నంది అవార్డులు. వెన్నెల్లో గోదావరి అందం, వంశీ గారిది సితారా. ఆ తర్వాత దానికి ఇంకా దాదాపు 10 చిత్రాలకి నంది అవార్డులు, 4 నేషనల్ అవార్డులు వచ్చినాయి. నేషనల్ 4 సింధు భైరవ్కి, తర్వాత మలయాళంకి ఒకదానికి, తర్వాత ఇంకొక 2 పిక్చర్స్కి 4 నేషనల్ అవార్డు. సూపర్ అండి. ఏమండి 2 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 2 లైఫ్ టైమ్ 1997లో ఒకటి, తర్వాత 2016లో ఒకటి. ఓకే. తర్వాత జేసుదాస్ అవార్డు వచ్చింది. జేసుదాస్ సాహిత్య ఇది అవార్డు, మ్యూజిక్ అవార్డు. పి సుశీల్ గారు అవార్డు ఇచ్చారు జానకి గారికి. పి సుశీల్ గారు. ఈవిడ గానానికి ముగ్ధులు అవన వాళ్ళు స్టేట్సే లేవండి, ఆల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ హిందీతో సహా, ఒరియా, పంజాబీ అందరూ కూడా అందరూ అవార్డులు ఇచ్చారు. ఏమండి తర్వాత కేరళ స్టేట్ ఒక్కటే 13 ఉత్తమ గాయన అవార్డు ఇచ్చారు, కేరళ స్టేట్. కర్ణాటకలో రాజ్యోత్సవ స్టేట్ అవార్డు, రాజ్యోత్సవ అది ఇచ్చారు. బసవభూషణ్ అనే అవార్డు, 2 అవార్డులు ఇచ్చారు ఆవిడకి. అంటే ఒక మెచ్యూర్డ్ పద్మశ్రీ లాంటి అవార్డులు అక్కడ ఆ స్టేట్లో. ఏమండి తర్వాత తమిళనాడు ఒక 7 ఉత్తమ గాయన అవార్డు, తమిళ్లో ఎక్కువ పాడింది ఆవిడ. 7, 8 వచ్చినాయి మొత్తానికి 7-8 అవార్డులు, ఉత్తమ గాయన అవార్డులు వచ్చినాయి. తర్వాత సురసింగర్ అని చెప్పి ఇంకొకరు ఇచ్చారు, గురుదత్ అవార్డు ఇచ్చారు. లైఫ్ టైమ్ పిచ్చిమట్టి అవార్డులు 2 వచ్చినాయి, 1970లో ఒకటి, 2016లో ఒకటి. తర్వాత లాస్ట్ సాంగ్ ఆవిడ పాడింది మలయాళంలో అనౌన్స్ చేసింది ఆవిడ, ఇక నేను పాడను, నా వాయిస్ కొంచెం ఏజ్డ్ వాయిస్ లాగా వచ్చేస్తుంది, అంచేత నేను పాటకు అన్యాయం చేయలేను నేను, అంచేత నన్ను మన్నించండి, ఇదే లాస్ట్ సాంగ్ అని చెప్పేసి మలయాళంలో పాడేటప్పుడు బయటకు వచ్చి అనౌన్స్ చేసి వచ్చారు. ఏమండి ఇక ఈవిడ గానానికి మొత్తం 2013లో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ దీంట్లో వచ్చి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆవిడ పద్మభూషణ్ అవార్డు ఇస్తే వచ్చింది. ఆవిడ చూసిన తర్వాత ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ అవార్డు అని. ఏది కేంద్ర పద్మభూషణ్ అవార్డు. ఓకే. ఎందుకండి అని అడిగారు అందరూ, మొత్తం ప్రెస్ అంతా ఎందుకండి అడిగారు. ఎందుకండి ఆలోచించాలి, ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇది అంటే, ఇప్పుడు ఇచ్చేది నా వాయిస్ బాగుందని 30 సంవత్సరాలు గడిస్తే కానీ గవర్నమెంట్కి నేను అర్హత కాలేదా గాయనిగా నేను పద్మభూషణ్ ఇవ్వటానికి? అంచేత ఇప్పుడు నేను తీసుకుని ఏం చేస్తానండి దీనికి? ఇప్పుడు నా వాయిస్ బాగుందన్నప్పుడు బిగినింగ్ డేస్లో ఇస్తే దానికి ఉత్సాహంగా ఉండేది. అవార్డు అనేది దేనికంటే గుర్తింపు కదా, నా గుర్తింపు ఇప్పుడు గుర్తింపు అక్కర్లా, నాకు అందరూ గుర్తింపు ఇచ్చారు. ఓకే. ప్రజలందరూ గుర్తింపు ఇచ్చారు నా వాయిస్కి, నా గానానికి, నా ఇదికి నేను బాగా పాడతాను. కానీ ఇక్కడండి పద్మభూషణ్ కానీ, పద్మ విభూషణ్ కానీ, ఇట్లాంటివి పద్మశ్రీ కానీ, ఈ అవార్డులన్నీ కూడా ఏదైతే సర్వీసు చేసిన తర్వాతనే గుర్తించిస్తారు. సర్వీస్ అయిన తర్వాత కాదండి, ఎక్కడైతే గొప్పతనం ఉందో, ఎక్కడైతే వాయిస్లో ఇది ఉందో, ఎక్కడైతే ఆవిడకి మంచి పేరు వచ్చి మంచి పాటలు పాడి మంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వీళ్ళు పంపించాలి అసలు స్టేట్ వాళ్ళు. అంటే లలిత కళల మీద ఎప్పుడు కూడా దాని ఒక అయ్యి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్. అలాగనే కొంతమందికి అయితే అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అవార్డులు వచ్చినాయి ఉన్నాయి. కాదండి,
దీనికి కారణం ఏంటంటే ఈవిడ కంటే ముందు చాలా మంది ఈవిడ జూనియర్స్కి ఇచ్చారు, అది తేడా. అప్పుడు ఈ పాయింట్ అయితే ఈ వాల్యూ. పాయింటేనండి, ఓకే, అదే చెప్పింది ఈ ఆవిడ. పాయింట్ అయితే వాల్యూ. అదే పాయింట్. ఈవిడ కన్నా జూనియర్లకి ఎవరికో గుర్తించి గుర్తించి ఇచ్చారు, వేరే వేరే లాంగ్వేజ్ లో కూడా అదే ఇచ్చారు. తప్పే అయింది అప్పుడు. అప్పుడు అయినప్పుడు అంటే నేను ఇంత లేట్ గా గుర్తింపబడ్డాను అనే బాధ ఆవిడలో మిగిలిపోయింది. ఓకే ఓకే. అంచేత నాకు వద్దండి ఈ అవార్డు, నాకు ప్రేక్షకుల అవార్డు చాలు. నా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నన్ను ఆదరించారు, ఇన్ని సంవత్సరాలు ఆదరించారు, ఇన్ని పాటలు పాడాను నేను, అది చాలు నాకు, గవర్నమెంట్కి నమస్కారం చెప్పు, ఇది పద్మభూషణ్ అక్కర్లేదని చెప్పండి అని చెప్పి తిరిగి పంపించేసింది. ఓకే, ఆవిడ అటెండ్ కాల, అదే అటెండ్ కాల. ఏమండి, ఇక వ్యక్తిగత జీవితానికి వద్దాం. ఏమండి, అంటే ఇక ఈవిడ గానానికండి ముగ్ధులు అవన వాళ్ళు ఎవరు లేరంటే నమ్మండి సార్, నిజం చెప్పాలంటే. అంటే నేను ఊరికే మాటలో చెప్తాను, ఒక స్పెషల్ వాయిస్, మీరు అన్నట్టు బాలు గారు చెప్తారే ఎక్స్ప్రెషన్స్ అని, అవును, దాంట్లో మాస్టర్ ఆవిడ. అవును, ఏమండి. ఆ తర్వాత నాకు ఒక అదృష్టం ఉంది, ఒక మంచి పాట ఆవిడకి ఇష్టమైన పాట పాడారు, నా పాట వాళ్ళు తమిళ్లో పాడారు. ఓకే ఓకే. నా పాటలో ఆ ఇద్దరు పాడి కాంపిటీషన్లో ఇలాంటి పాట ఒక్కటి చాలు జీవితంలో నాకని ఆవిడ అనౌన్స్ చేసింది స్టేజ్ మీద. అంటే నేను చేయించుకున్న పాట, ఓకే ఓకే, నేను చేయించుకున్న పాట తమిళ్లో అదే మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్లో చేశాడు. ఓకే ఓకే, ఈ ట్యూనే ఇలాగా క్రియేట్. ఏమండి, ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే ఈవిడ మోనో డాక్టర్ యాక్టర్ చంద్రశేఖర్ గారి దగ్గర రాము గారు ఉన్నారు కదా, ఆయన కుమారుడు అబ్జెక్ట్ చేశారు కదా, స్టేజ్ గ్యాప్ పెర్ఫార్మెన్స్ వద్దు, జానకి గారు గొప్ప గాయని, ఆవిడ వాయిస్ని మనం అవమానిస్తున్నట్టు ఉంటుంది, ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంది, అంటే గ్యాప్కి పనికొస్తుంది ఆవిడ, నీకు ఆవిడ చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది ఆవిడకి, కావాలంటే నీకు ఏదన్నా ఆవిడ వాయిస్ మీద గౌరవం ఉంటే ఆవిడని రికమెండ్ చేసి సినిమాకి పంపించు, అప్పుడైతే ఆవిడ ఎదిగితే మనం చూసి సంతోషిద్దాం, అంతేగాని ఇలా ఉపయోగించొద్దండి స్టేజ్ గ్యాప్లో అని చెప్పి నాన్నగారిని కోరాడు. ఆయన కోరితే చెప్పాను, నువ్వు చెప్పింది కరెక్టే నాయన, ఆవిడ అంత వాయిస్, అందుకే నేను ఇంప్రెస్ అయ్యే నేను రమ్మన్నాను, కానీ ఇక్కడ ఉపయోగించడం తప్పే, నువ్వు చెప్పింది కరెక్టే నాన్న అని చెప్పేసి చంద్రశేఖర్ గారు ఒక రికమెండేషన్ లెటర్ రాసిచ్చారు. అది చెప్పాను కదండి. ఆ తర్వాత ఇది చెప్పినప్పుడు తన గురించి ఇలా ఆర్గ్యూ చేసినప్పుడు జానకి గారు అక్కడ ఉండి విని, ఓ నా దీని గురించి ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు అయినా, అంటే ఒక వ్యక్తి యొక్క విద్వత్తుని గౌరవించే వ్యక్తి ఈయన, ఈయనకంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు ఇంకా అనుకుని ఆయన ఫోటో ఒకటి తీసుకుని దాచుకుంది ఈవిడ. ఎందుకని, తనని గుర్తించినందుకు ఆవిడ. ఇంచేదంటే ఎవరైనా ఏ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, భర్త వస్తే ఆర్ట్కి ఇబ్బంది కలుగుతుంది, ఎన్నో అడ్డంకులు పెడతారు, ఎన్నో బాధ్యతలు పెడతారు, కానీ కళని గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒక ఇది ఉండేది. కానీ ఈయన కళని, ఆర్ట్ని గౌరవించాడు, ఇంకా దాన్ని ఎదగటానికి కృషి చేయమంటున్నారు ఆయన, ఆ లెటర్ రాసిస్తున్నారు అని ఆయన ఫోటో తీసుకుని దాచుకుంది ఆవిడ. దాచుకుని ఒక సందర్భంలో ఇంట్లో చూశారు, పెద్దవాళ్ళు చూసిన తర్వాత ఏంటమ్మా ఇది ఏంటంటే, అంటే ఆయన నాకు ఇష్టం ఇలాగ జరిగిన ఇన్సిడెంట్ చెప్పింది ఆవిడ. ఇలాగ ఆయన వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద పాడించదలుచుకుంటే ఈయన అడ్డుపడి నన్ను మెడ్రాస్ పంపించడానికి కృషి చేశారు అని చెప్పి, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి, అది 1959 వెళ్ళి మాట్లాడు. అంత పెద్ద ఇంట్లో కోడలు అవటం కంటే అదృష్టం ఉందమ్మా, అంచేత మనకి తగిన ఫ్యామిలీ కూడా అనేది, అంచేత నువ్వు కరెక్ట్గానే డిసైడ్ చేసుకున్నావమ్మా, నీ అదృష్టం కూడాను అలాంటి ఫ్యామిలీలో నువ్వు పట్టం. ఆయన ఒక గొప్ప యాక్టర్, గొప్ప మోనో యాక్టర్, ఈయన గొప్ప కొడుకు, తండ్రిని మించిన కొడుకులాగా ఉన్నాడు ఈయన, అంచేత నీకు తగిన భర్తే దొరికాడమ్మా, ఎందుకంటే మేము చూసినా కూడా ఏం చూడలేము, అంచేత ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడి పెళ్లి చేస్తామని చెప్పేసి వాళ్ళు రాము గారిని వెళ్ళి మా ఫాదర్తో మాట్లాడి పెళ్లి చేశారు 1959లో. సో వాళ్ళకి కూడా ఇష్టమే, అయ్యయ్యో బ్రహ్మాండంగా ఇష్టం, గొప్ప ఫ్యామిలీస్ అండి, వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. అంటే జానకి గారు విషయంలో ఆయనకు కూడా ఇష్టమే, ఇష్టం, రాము గారికి ఇష్టమే. ఆవిడ పాటకి ఇష్టపడ్డాడు ఆయన, ఆయన ఆవిడ విద్వత్కి ఇష్టపడ్డాడు ఆయన, ఆవిడ వాయిస్కి. తర్వాత ఆయనండి ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల ఒక ఈగో ఫీలింగ్ లేకుండా
ఆవిడ సపోర్ట్గా ఉంటూ ఆవిడ పాటలకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన వెనకాల ఉండి ఆ భర్తగా బాధ్యత నిర్వర్తించి, అంటే నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీలేదు, ఇక్కడ ఏమీ లేదు ఆయన. ఆవిడ ఎవరికైనా పాడాల్సి వస్తే, ఎవరైనా ఇబ్బంది వస్తే కూడా ఆయనే అడ్జస్ట్ చేసి, డేట్లు అడ్జస్ట్ చేసి, ఈవిడికి ఏ కష్టం కలగకుండా ఆయనే చూసుకునేవాడు అంత మొత్తం. అంటే లాస్ట్ వరకు ఆయన ఈవిడ పాడుతుంది, ఈవిడ సంపాదిస్తుంది, నేను అనుభవిద్దాం అనే ఇదిలో చాలా మంది ఉంటారండి. మనం ఒక సెలబ్రిటీలో మనం ప్రీవియస్ కొంతమంది గాయని చెప్పుకున్నాం కదా, అందరూ అదే ఈవిడ మన స్వర్ణలత, సోనలాల్ గారు, రావు బాల సరస్వతి దేవి గారు, వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. అవునవును. ఏమండి అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ వీళ్ళ ఎర్నింగ్స్ని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈయన కేవలం ఆవిడ వెల్ఫేర్ కోసమే చూశాడు ఆయన లైఫ్ లాంగ్. నేను చూశాను పర్సనల్ వెల్ఫేరే. ఏ ఇబ్బంది వచ్చినా కూడా తను అడ్డు ఉన్నాడు తప్ప ఆవిడని అసలు ఇన్వాల్వ్ చేయలే. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా ఉంటున్న పరిస్థితిలో 1997 సంవత్సరంలో ఆయన ఒంట్లో బాగాలేదు. ఒకసారి సడన్గా ఏదో అనీజినెస్ ఫీల్ అయ్యాడు ఆయన. అనీజినెస్ ఫీల్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళింది ఈవిడ. హాస్పిటల్ చేర్పించారు. చేర్పించిన తర్వాత అప్పుడు రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ కూడా వచ్చారు. ఎవరో కార్తీక దీపం రికార్డింగ్. ఓకే, కార్తీక దీపం రికార్డింగ్ ప్రభాకర్ రెడ్డి గారు కాదలేని పరిస్థితి. నేను రానని చెప్పింది ఆవిడ. బెడ్ మీద ఉండే ఆయన వద్దు అలా అనకూడదు, వాళ్ళకి ఎంత అర్జెంటో వాళ్ళకి పాడటం అనేది చాలా అవసరం. నా గురించి నువ్వు ఇక్కడ ఉండిపోయావు అనుకో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ నీకు రావటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళి పాడు, నాకేం పర్వాలా, హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పేసి హాస్పిటల్ చేర్పించావు కదా, నీ బాధ్యత అయిపోయింది కదా, ఇప్పుడు ఉండి కూడా నువ్వు చేసేది ఏమి లేదు, నువ్వు పాడేసిరా అని చెప్పి పంపించాడు ఆయన. అక్కడ పాడింది ఏదో తెలుసండి, నీ చేతులలో తలదాల్చి నీ కౌగిలిలో కను మూసి అన్న పాట పాడింది. అంటే నీ కౌగిలిలో నేను కనుమూస్తాను, నేను నీకంటే ముందు నేను పోవాలి అనే అర్థం, మీనింగ్ ఆ సాంగ్ అర్థం. ఈ పాట పాడి వెళ్ళింది ఆవిడ, భర్త చనిపోయాడు. ఈవిడ అనుకుంది ఏంటో తెలుసా, ఆ పాట పాడంగానే హాస్పిటల్లో ఉన్నాడు కదా ఆయన, మనసంతా ఆందోళన, ఆయనకంటే ముందు నేనే పోవాలి, ఆయన పోకూడదు అనుకుంటూ వెళ్ళింది ఆవిడ పాట పాడేసి. ఆయనకంటే నేనే ముందు పోతాను. ఆ పాటని బాగా కనెక్ట్ అయింది ఈవిడ జానకి గారు. చేసి ఆ కారులో వెళ్ళేటప్పటికి అక్కడ ఆయన ఇదైపోయాడు. ఒక్కడే కొడుకండి, ఒక కొడుకు. వాళ్ళు కూడా కోడలు కూడా భరతనాట్యం అదంతా మంచి కోడలనే తెచ్చుకున్నారు. వాళ్ళు ఫ్యామిలీ బాగా హ్యాపీగా ఉన్నారు. ఒంటరిగా ఇక ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కొంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ బలవంతం మీద పాడి ఆ తర్వాత రిటైర్ అయిపోయారు. రిటైర్మెంట్ అయిపోయారు. నిజంగా గ్రేట్. వాళ్ళ హస్బెండ్ది ఆవిడ అనౌన్స్ చేసింది, ఆయనకంటే ముందు పోవాలనుకున్నాను నేను, నా కోరిక నెరవేరలేదు. బికాజ్ ఆ పాట కూడా అంతేనండి, నీ చేతులలో కను మూసి, నీ కౌగిల్లో కనుమూసి, నీ చేతుల్లో తలవాల్చి, నీ కౌగిలిలో కనుమూసి, ఇది పాట. అది ఆ పాట తనకు అన్వయించుకుందండి ఆవిడ. ఎందుకంటే హాస్పిటల్ అక్కడ ఈ పాట ఎలా పాడింది, హాస్పిటల్ అక్కడ భర్త హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. జానకి గారు ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ అనుభవిస్తున్నారు. కొడుకు కోడలతోటి శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. ఒకటే బాధ ఆవిడ, నేను ఆయనకంటే ముందు పోవాలనుకున్నాను కానీ నేను అది నెరవేర్చలేకపోయానని చెప్పి మాత్రం ఆవిడ అనౌన్స్ చేశారు. చెప్పుకున్నారు ఆవిడ. ఇది జానకి గారు.